స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రేయర్ చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, నీ కొందనమ్మల స్తోత్రములనైనా ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త, దేనుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, నీ కొందనమ్మల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మాకు ఇచ్చిన సమయాన్ని అంతటిని బట్టి ప్రభువా, మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలనైనా. మరి నీ దాసరాలు చెప్పబోయే వాక్యమును తండ్రి ప్రభువా మీరు మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మతోనైనా మాకు ప్రభు జ్ఞానంతోనూ బోధించటకునైనా. అవును తండ్రి, జ్ఞానం లేని వారం తండ్రి ప్రభువా, నీ యొక్క జ్ఞానమును మాకు నేను ప్రసాదించమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాట్లాడే మాటలో తండ్రి ప్రభువా మీరే సహాయపడండి. ఈ వాక్యమును తండ్రి ప్రభువా మీరే తండ్రి ప్రభువా మాట్లాడి మీ కృపాన్ని గురించండి. అవునైనా ఈ యొక్క నైనా తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మహిమ కలిగినైనా, కృప కలిగినైనా గొప్ప తండ్రి, నీ కొందనములు స్తోత్రములనైనా ఇచ్చిన తండ్రి ప్రభువా అయా మధ్యాహ్నం బట్టి నీ కొందనాలు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ ప్రార్థన నీకు చెబుతూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చెప్పబోయే వాక్యము దేవుని దృష్టికి అసహాయమును. ఈ వాక్యమును దేవుని దృష్టికి అసహాయమైనది. హబక్కూకు అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనము చదవండి. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ. వాక్యమ్మ తనకు సంపాదించుకున్నట్లును తనకు నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకే, అంటే అన్యాయము అంటే మొదటిగా ఒక వ్యక్తి అన్యాయము ఎందుకు చేశాడు అంటే లాభము సంపాదించుకోనికంటే కుటుంబంలో సంపాదించుకోవడానికి మరి ఏమేమో సంపాదించుకోవడానికి ఒక వ్యక్తి తన ఇంటి కొరకు లాభం పొందాలంటే అన్యాయము చేయాలి. అంటే అన్యాయము చేయాలంటే చిన్నదే కాదా అని అనుకొని చేస్తుంటారు. కానీ అన్యాయము అదే దేవునికి నచ్చదు. అన్యాయం అంటే దేవునికి నచ్చదు. ఆ యొక్క అన్యాయము చేసేవారికి నచ్చకుండా దేవుడు చిన్నదే కదా అది అని అంటే ఒక వ్యాపారంలోనే కావచ్చు, ఒక ఉద్యోగంలోనే కావచ్చు, తన ఇంటి కొరకు సంపాదించుకోవడానికి ఏమైతాదిలే అని ఒక చిన్న మాట అయినా గాని అది ఏమైతాది దాంతో ఒక చిన్న మాటే కాదు అని తన హృదయంలో అనుకొని ఒక వ్యాపారంలో గాని ఒక ఏదైనా సంపాదించడానికి ఒక వ్యక్తి ఒక కుటుంబం గురించి ఆలోచన చేస్తున్నారంటే వాటికి అన్యాయం చేయాలి. కానీ అన్యాయము చేయాలంటే దేవుని దృష్టికి నచ్చదు. దేవునికి అసహాయముగా మనిషి చేసే పనులు దేవునికి నచ్చదు. కానీ మళ్ళీ అన్యాయముగా మనము చేయాలంటే మన దేవునికి ఎలా నడుచుకొని ఉండాలో, ఎలా మనం ఉండాలో దేవుడు ఏదైనా గాని ఆయన చూస్తున్న దేవుడు. మళ్ళీ అన్యాయం చేసే వారికి దేవుడు
నచ్చలే. కానీ అదే మాట ఎహెజ్కేలు అధ్యాయము 28వ అధ్యాయము 16వ వచనం చదవండి అమ్మా. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుతున్న రాళ్ల మధ్యను నీ వికను సంచరింపవు, నిన్ను నాశనం చేసి తిని. ఓకే అమ్మా. అయితే నీవు కలిగిన విస్తారమైన వర్తము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేస్తున్నా. అంటే మొదటిగా అన్యాయమును చేసి మరి కెరూబును ఎలాగా మళ్ళీ కాలుతున్న రాళ్ళ మధ్యలో కెరూబుని ఎలాగ నాశనం చేశాడో మరి మనము చేసే మరి అన్యాయములో దేవుని పర్వతము మీద నుండి నీవు కూడా నేను నిన్ను అపవిత్రపరచుదును అని అంటున్నాడు. శ్రమ నీకు వచ్చునంటున్నాడు. మరి మనిషి గుడక మరి కెరూబునే దేవుడు ఆయన దెబ్బేసినాడు కిందికి రాళ్లలోకి, కాలుతున్న రాళ్ల మధ్యలో అపవిత్రపరిచినాడు కెరూబును. మనిషి గుడక ఏదైనా వ్యాపారం చేసి అన్యాయం చేస్తుంటే దేవుడికి అసహాయము కలుగుతున్నది. అసహాయము కలిగి దేవుడు అసహించుకుంటున్నాడు. మరి లోపల వ్యాపారము చేస్తూ ఇప్పుడు ఒక్కరోజు ఇద్దరికి చేస్తావు మోసం చేస్తావు ఇద్దరికి, రేపు 40 మందికి మోసం చేస్తావు. ఇదే నచ్చలే దేవునికి. మీలో ఏదైనా అన్యాయము చేసినా కాబట్టి దేవునికి దృష్టిలో పాపముగా మారుతున్నావు. అన్యాయము తీసివేసి నీవును చేసినది అది పాపముగానే ఎంచబడుతుంది. నువ్వు చేసే వ్యాపారములోనూ ఎంచబడుతుంది. మరి ఎంచబడుతున్నప్పుడు దేవుడు మరి కెరూబుని ఎలాగ కాలుతున్న రాళ్ల మధ్యలోకి ఎలాగ తీసేసినాడు, అలాగనే మనిషిని నిన్ను గుడక అన్యాయం చేస్తుంటే నువ్వు మాట్లాడే మాటలో కానీ, నువ్వు చేసే వ్యాపారంలో కానీ, నీ యొక్క బంధువుడే కానీ, నీ స్నేహితుడే కానీ, నీకు ఎవరైనా కానీ నీవు అన్యాయం చేస్తున్నావంటే దేవుడు గుడక నిన్ను పాపములేకే శిక్ష విధించుతాడు. శిక్షలోనే నువ్వు పొందుతున్నావు. మరి నీవు నీ యొక్క అన్యాయమును చేస్తుంటే దేవుడు నువ్వు చేసే లోపల ఏ వ్యాపారమును చేస్తున్నా గాని దేవుడు చూస్తూనే ఉన్నాడు. మళ్ళీ పాప దృష్టిములోనే పాప మార్గంలోనే నువ్వు చేస్తున్నావు. మరి నీవు చేసే ప్రతి ఒక్క పాపము దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్క వ్యాపారమును దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నీవు దేవునిలో నీవు జాగ్రత్తగా నడుచుకుంటున్నావా? జాగ్రత్తగా నువ్వు న్యాయముగా బ్రతుకుతున్నావా? నీ కుటుంబం కొరకు ఏది చేసినా కానీ వాటిలో దేవుడు నిన్ను శిక్ష విధిస్తున్నాడు. మరొక అధ్యాయం చూసుకున్నాము. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 16వ వచనం చదవండి అమ్మా. ద్వితీయోపదేశకాండము 25.
అనగా అన్యాయం చేయు ప్రతి వాడును నీ దేవుడైన యెహోవాకు చేయుడు. ఓకే అమ్మా. దేవుడు ఏమంటున్నాడు? నీవు చేసే వ్యాపారంలో కానీ, నువ్వు చేసే ఏదైనా కానీ, నీవు తూంచే తక్కెడ గాని వేరు వేరుగా తూనిక రాళ్లను నీవు సంచిలో ఉంచుకోకూడదు. హెచ్చుగా ఎంచుకోకూడదు. ఆ తూనిక రాళ్లను సంచిలో వేసుకొని నీవు ఉంచుకోకూడదు. వేరు వేరుగా తూము నీ ఇంట ఉంచుకోనకూడదు. దేవునికి దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దూషితుడవు ఉన్నట్లు తక్కువగా కానీ అన్యాయమైన తూము నీకు ఉండకూడదు అంటున్నాడు. అంటే నువ్వు తూంచి రాయి గాని, నీ తూకము గాని, తక్కువ గాని ఎక్కువ గాని, నువ్వు తూంచే రాయి ఎలా ఉండాలి? కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా వండుకోకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నీవు అది కూడా దేవునికి అసహాయమే కలుగుతుంది. కానీ ఆ తూము నీ దగ్గర ఉందంటే కరెక్ట్గా ఏ తూకం వేసినా గాని, నువ్వు ఏ వ్యాపారం చేసినా గాని, ఒక పత్తి వ్యాపారం చేస్తావో, నువ్వు యొక్క కూరగాయల వ్యాపారమే చేస్తావో, పెద్ద మార్కెట్ పెట్టి ఏదైనా నువ్వు వ్యాపారం చేసినా గాని, నువ్వు తూంచే రాళ్ళు నీ యొక్క తూములు నీకు ఉన్నప్పుడు ఆ తూంచే రాళ్లను మరి నీ సంచిలో వేసుకోకూడదు. వేరు వేరుగా ఆ రాళ్లను వేసుకొని నువ్వు గిన తక్కువ చేసినావంటే దేవుని దృష్టికి నువ్వు అసహాయకుడవే. మరి నువ్వు చేసే వ్యాపారంలోను నువ్వు కరెక్ట్గా నువ్వు ఏదైనా గాని అన్యాయం చేయకుండా నువ్వు దేవుని దృష్టికి న్యాయంగా బ్రతుకుతేనే, లేకుంటే దేవుడు ఏరొక్క రాళ్లను పెట్టుకొని నువ్వు చేసే వ్యాపారం అంతయు వ్యర్థమైపోతాది. మరి వ్యాపారం అంతా వ్యర్థమై దేవుడు నిన్ను శిక్షించి నిన్ను గద్దించుతాడు. మరి కెరూబునే మళ్ళీ రాళ్ల సందుకు నువ్వు దింకి పడవేసి తనను వెలివేసినాడు. కానీ మనకు గుడక అలాగని మనవలు గుడక మరి దేవుడు మరి దొబ్బేసినప్పుడు మనం ఏం చేయాలి? కానీ మనం కరెక్ట్ గా తూంచి రాళ్లను, తూకం రాళ్లను కూడా వేరు వేరుగా పెట్టుకోకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనం ఎక్కడైనా మనము తప్పు చేస్తున్నామేమో. మరి యెషయా అధ్యాయము 61:8 చదవనుమా. యెషయా అధ్యాయము 8 అధ్యాయం సిస్టర్. యెషయా అధ్యాయం 61:8 ఏలయనగా న్యాయం చేయుట యెహోవానగు నాకిష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియఫలమును వారికిచ్చుచు వానితో నిత్య నిబంధన చేయుదును. ఓకే. ఎలా అనగా దేవుడు అన్యాయమును మరి చేసే ఒక్కరికి అన్యాయము చేస్తూ నేను నా కుటుంబము దాక ఉన్న ఎవరు ఎలా ఉంటే నాకేమని మరి కుటుంబంలో ఒక వ్యక్తి కూడా అనుకుంటున్నాడు. ఎలా నా కుటుంబము నేనే బాగుండాలని ఒక వ్యక్తి అనుకుంటుంటారు. కానీ ఆ కుటుంబంలో ఎవరు ఎటైపోతేములే అని తన కుటుంబం కొరకే తను ఎవరు ఎలా ఉంటే నాకేమి అనుకొని ఉన్నాడు. అలా కాదు, మన కుటుంబము లానే మనము చూస్తున్న
మనలను చూస్తున్న దేవుడు చూస్తున్నాడు. మనం ఎలా మన కుటుంబం కొరకే ఆలోచిస్తున్నాం, మన కుటుంబం కొరకే, మన బ్రతుకు కొరకే మనం చూస్తున్నాం. ఎలా అన్యాయం చేసినా గాని మరి దేవుడు మనం ఎలా చేసేదన్నీ దేవుడే చూస్తున్నాడు. కానీ అన్యాయము కొలది మరి తిరిగి మనం ఇంటికి పాపము వస్తుంది. ఎవరి దగ్గర మనము అన్యాయము తీసుకున్నామో అది మన మీదికే దేవుడు అసహాయించుకొని, దేవుడు మనకు ఉగ్రత అలాంటిది వారికి మరి తప్పకుండా వస్తుంది. మరి మనం ఎవరి దగ్గర మరి అన్యాయం చేస్తున్నామో మన మీదికి తప్పకుండా అన్యాయమే మన మీదికి వస్తుంది. కానీ ఆ అన్యాయము మళ్ళా మనము ఎక్కడ చేస్తున్నామో మరి మన కుటుంబం కొరకే ఆలోచించుతున్నాము. మరి ఏరే కుటుంబాన్ని కూడా ఆలోచించాలిగా, ఏరే కుటుంబాన్ని కూడా మనం ఆలోచించి ఉండాలిగా. మరి అలా అన్యాయం చేయకోకుండా మరి వాళ్ళ అన్యాయము మన వలన మరి దేవుడు మన మీద రానికుండా ఉండాలంటే మనం న్యాయంగా బతకాలి. మన ఇంటికి శాపం రావకూడదు, మన కుటుంబానికి శాపం రాకూడదు. మనమే బాగా బ్రతకాలి, మనమే బాగా ఉండాలి. కానీ అలా ఉండే సమాజంలో మనకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మన కుటుంబం కొరకే మనం మాట్లాడుతున్నామంటే ఏరే బీద కుటుంబాలు ఉంటాయి, లేనివారు ఉంటారు, ఉన్నవారు ఉంటారు, ఉరువే మరి ఇబ్బందిలో ఉన్న కుటుంబాలు ఉంటాయి. వారి కొరకు కూడా మనము మరి తూకం వేసే రాళ్ల కానుంచి మనకు దేవుడు బలపరుస్తున్నాడంటే మనం మళ్ళీ ఎలా మళ్ళీ మనం జీవిస్తున్నామో, మనం ఎలా మళ్ళీ బ్రతుకుతున్నామో, మనం ఎలా మనము ఉంటున్నామో మళ్ళీ దేవుడు మనకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశమును మనతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ దేవుడు మాట్లాడుతున్న వాక్యమును మరి మన కుటుంబాన్ని కొరకు చూసుకుంటున్నాం. మరి నువ్వు అదే అన్యాయము చేయకోకుండా ఒక వ్యక్తికి నీవు ఎలా కుటుంబాలను చూసి నువ్వు వారికి న్యాయము జరిపించు, వారికి న్యాయం జరిపించి వారితో న్యాయంగా వారిని పోషించే శక్తి లేకున్నా గాని ధర్మంగా వారికి నీవు చేసే వ్యాపారంలో గాని ఒకవేళ నీకు లేని దాంట్లోనే ఉన్న దాంట్లోనే ఒక వ్యక్తికి సహాయం చేయి. నిన్ను దేవుడు మెచ్చుకొని నీకు అన్యాయం చేయడు. నీవు ఒకరిని ప్రేమించితే దేవుడు నిన్ను ప్రేమించుతాడు, ప్రేమించే దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు, నీ కుటుంబాన్ని ఆదుకుంటాడు, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని ఏ యొక్క శాపమును రాకుండా దేవుడు కాచి కాపాడుతాడు. మరి మనము ఈ యొక్క దేవుడు ఇచ్చే వాక్యమును మనము ఆలోచించాలి. మళ్ళీ ఎలా ఆలోచించాలంటే మళ్ళీ ఈ ఉగ్రత మన మీదికి రాకూడదు, మన పిల్లల మీదికి రాకూడదు, మన కుటుంబం మీదికి రాకూడదు అని అంటే మనం ఎలా ఉండాలి? న్యాయముగా బ్రతకాలి, అన్యాయముగా బ్రతకకూడదు. న్యాయమును పాటించాలి, ధర్మమును పాటించాలి, ప్రేమించాలి, వారిని దగ్గరికి తీసుకోవాలి. మరి ఎవరైనా కూరగాయల కాటికి పోతే అమ్మ ఇంకొకటి అంటాము, కానీ ఎలా ఆ కక్కడి తూకం ఉందో తూకం రాను, మళ్ళీ ఆ తూకం ఉండాయో లేదో కానీ వారు వేసేది వేస్తుంటారు, కానీ అడుగువారు అడుగుతుంటారు. కానీ అలాంటి బీద కుటుంబాలు కొట్టుకు పోయినా గాని ఆ కొట్లో సరుకులు తీసుకోవాలనే గాని మరి మనిషి కల్లా చూడరు. ఆ తక్కడి ఎలాగ తూగుతుంది, ఎలాగా వాటిని వేస్తున్నారు, ఎన్ని దిగినాయి ఎన్నొచ్చినాయి అనే వాటికల్లా చూపి పెట్టింటారు. కానీ అలాంటి మనుషులు మరి అన్యాయం చేస్తున్నారా, న్యాయంగా బ్రతుకుతున్నారా అని వారిని పట్టి వారు చూస్తుంటారు. కానీ మనమేం చేస్తున్నామంటే కొలతలు, తూకాలు, మళ్ళీ చేసే వ్యాపారాలు, మరి ఒక్క మన ఏదైనా కానీ వస్తువు మరి మరి షాపుకు పోయి తెచ్చుకోవాలంటే తెచ్చినా మరి అది కావాలన్నప్పుడు ఆ కొట్టులో ఎంతో రేటు పెట్టి మరి తెచ్చుకుంటారు.
మరి కానీ అంత డబ్బులు పెట్టి అక్కడ తెచ్చుకునే, మనకు నచ్చినది తెచ్చుకునే బదులు ఒక ఎకిటికి న్యాయం చేయాలి. ఆహారము లేకోకుండా ఉంటే ఏదైనా తినడానికి మరి ఏదైనా కొని పెట్టడమో, లేకుంటే నీళ్ళ బాటిలు తీపియడమో, లేకోకుంటే వారికి న్యాయముగా వారిని చూడాలి. మరి అన్యాయం చేసే వారిని, అన్యాయముగా బ్రతికే వారిని, వారికి ఇచ్చే మరి ఏదైనా మనం కూడా దేవుడు చెప్పిన న్యాయంగానే ఈ లోకములో నడుచుకోవాలి. కానీ సామెతలు 17వ అధ్యాయము 23వ వచనం చదవండి అమ్మా. సామెతలు 13వ అధ్యాయము 23వ వచనం. బీదలు సేద్యపరిచి క్రొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయము వలన నశించు వారు కలరు. బీదలు మరి చూడు, ఇక్కడ గుడక దేవుడు ఏం చెప్తున్నాడు? బీదలు గుడక అన్యాయమును, బీదలు సేద తీర్చు కొత్త భూమి విస్తారముగా పండును అంటున్నాడు. అన్యాయమును నశించుతున్నారు కలరు అంటున్నారు. మరి ఇక్కడ కూడా బీదలే మరి కొత్త భూమి విస్తారముగా పండును అంటున్నాడు. మళ్ళీ నువ్వు చేసే పంటలోను, మరి నువ్వు చేసే మరి ఏ పైరు పండినా గానే విస్తారముగా పంట పండును అంటున్నాడు. వాటిలో కూడా న్యాయము నశించుతున్నారు అంటున్నాడు. మళ్ళీ కలరు అంటున్నాడు. బెత్తము వాడని వారు మరి తన కుమారునికి విరోధముగా కుమారుడు ప్రేమించుతున్నాడు అంటున్నాడు. మరి ఇక్కడ కూడా శిక్ష విధించు నీతిమంతుడు ఆకలి తీరును. మరి 20 అధ్యాయములు కూడా దేవుడు ఎలా బీదలు కూడా మరి ఇందాకనే అన్నాను వారికి బీదలకు సహాయపడాలా అని. మరి ఇక్కడ కూడా న్యాయమునే నశించును కలరు అంటున్నాడు. మరి మనకున్న కుమారుడు ఒక కుమారుని ఎక్కువ ప్రేమిస్తుంటాడు. ఆ కుమారునికి మరి తండ్రిని దండించేకి హక్కు ఉంటాది, తండ్రి శిక్షించేకి తండ్రికి హక్కు ఉంటాది. మరి మన మీద కూడా దేవునికి, మనం దేవుని బిడ్డలమే, మరి దేవుని వారసులమే. దేవుని హక్కుకు మనం దేవునికి లోపడాల్సింది. మళ్ళీ అన్యాయం చేయకూడదని, అన్యాయం చేస్తే ఏడ శిక్ష విధించుతారో బిడ్డలని దేవుడు కూడా తాపత్రపడుతుంటాడు. దేవుడు కూడా న్యాయంగా బ్రతకాలని, దేవుడు కూడా న్యాయంగా జీవించాలని ఆయన ప్రేమ, ఆయన విశ్వాసము. మరి కుమారుని ప్రేమతో పెంచిన తండ్రి శిక్షించుతాడు, ఖండిస్తాడు. మరి మన తండ్రి కూడా న్యాయంగా బ్రతకాలని, మనల్ని కూడా దేవుడు మనం న్యాయంగా నడుచుకోవాలని అంటున్నాడు. మళ్ళీ మనకు కూడా దేవుడు శిక్ష విధించుతాడు. మరి ఈ లోకములో ఉన్న తల్లిదండ్రి మనలను కండియడానికినో దండియడానికినో క్రమములో పెట్టి నడిపించడానికినో వారు పుట్టించుకున్నారు. కాబట్టి వారి బిడ్డలను దండించి హక్కుంటారు. మరి మనకు ఈ లోకమునకు సృష్టించి దేవుడు ఇక్కడికి ఈ లోకమునకు పంపిన దేవుడు మన మీద అధికారం ఉంది కాబట్టి ఆయన శిక్షించుతాడు, ప్రేమించుతాడు, దగ్గరికి తీసుకుంటాడు. మరి అలాంటి దేవుడు మన వాళ్ళను ప్రేమిస్తున్నాడు. అన్యాయం చేయగాకరి అని చెప్తున్నాడు, అన్యాయంలో నడుచుకోవాకరి అని చెప్తున్నాడు. అన్యాయంలో మీరు బ్రతకాలి, అన్యాయం చేయొద్దని, న్యాయంగా బ్రతకాలి అంటున్నాడు. మళ్ళీ న్యాయంగా బ్రతకాలంటే మనం ఎలా బ్రతకాలి? దేవునికి అనుకూలంగా, దేవునికి దగ్గరగా, దేవుని ప్రేమలో మరి దేవునికి నచ్చుకోవాలి. మళ్ళీ ఈ అన్యాయముగా మనం బ్రతకాలంటే దేవునికి మనం దగ్గరగా ఉండాలి. మళ్ళీ అన్యాయము చేసిన వారికిను తగిన శిక్ష మరి దేవుడు అసహయించుకొని మన మీదికి ఉండును. మన మీదికి దేవుడు ఆ కటాక్షము కూడా దేవుడు పంపుతాడు. మరి ఈ యొక్క దేవుడు చెప్పిన ఈ వాక్యమును మన బీదలకు, నీ పంటలో మరి నువ్వు ఏ పంట వేస్తావో, నువ్వు వేసిన పంటలో బీదలకు కూడా వారికి ఉచితంగా అంతో ఎంతో మళ్ళా భూమిలో మళ్ళీ పంట అంతా కోసినాక వాటికిను విడిచిపెట్టాలి.
వాటికి ఇడిచిపెట్టి నీకు ఉన్నేది తెచ్చుకొని ఉన్నేది ఎక్కడ ఇడిచిపెట్టాలి. వాటిని కూడా అన్యాయముగా అంత పంట అంతా ఒడుపుకొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే దేవుడు పైన దేవుడు చూస్తుంటాడు. మరి కొత్త పంట పండినప్పుడు, భూమి స్థారంగా పంట పండినప్పుడు ఆ పంటలో కొంచెము మరి ఇడిచిపెట్టుకోవాలి. మరి లేని వారు, బీదలను, పరదేశులను, వాళ్ళందరూ అడవులు ఉన్న జంతువులను, పక్షులను వాటిని తిని భుజించుతారు. మరి అంతా మనమే తీసుకోవాలంటే దేవుడు మనకు మరి ఈ యొక్క వాక్యమును మనకి ఇచ్చిన దేవుడు. కొలీసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం చదువుమా. కొలీసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షవాతం ఉండదు. ఓకే అమ్మా. మరి అన్యాయము చేసిన వారికి మరి పక్షవాతము ఉండదు అంటున్నాడు. అంటే పక్షవాతము ఉండదు అంటే దేవుని దగ్గర పక్షవాతం లేని దేవుడు ఆయన. మళ్ళా మనము ఆయన మీ పక్షవాతం లేదు, క్షమాపణ లేదు అంటున్నాడు అన్యాయం చేసిన వారికి. మరి అన్యాయము చేస్తే మరి దేవుడు మనకు ఆయన దగ్గర మళ్ళీ క్షమాపణ తెలిసి కూడా మనం అన్యాయం చేస్తున్నామంటే మరి పక్షవాతముతో మనం చేయకూడదు. అలాంటిది కూడా దేవుడు మనకు తెలపరుస్తున్నాడు. మరి పక్షవాతముతో మనం చేస్తే దేవుడు మన వలన ఇంకా మన వలన శిక్షిస్తాడు, ఇంకా మనకు శిక్ష విధించుతాడు. మరి మన మీదికి, మన పిల్లల మీదికి, మళ్ళా మన మీదికి వచ్చే ఆ శిక్ష వస్తుంది. మరి అదే శిక్ష మనకి మీదికి రాకూడదు అనుకుంటే న్యాయముగా మనము బ్రతకాలి. న్యాయముగా మనం జీవించాలి. న్యాయముగా మనం నడుచుకోవాలి. అన్యాయము గురించి మనము బ్రతికినామంటే మరి దేవుడు మనకు అన్యాయమును మన మీదికి మరి తన తెచ్చే శిక్ష మనకు విధించుతాము. మీ మీదికి, మీ పిల్లల మీదికి శిక్ష వస్తాది అని దేవుడు మరి పదే చెప్తున్నాడు. మరి పదే మన మీద దేవుడు మళ్ళీ ఉంచుతున్నాడు. మరి ఈ యొక్క శిక్ష విధించినప్పుడు మనము ఇంకా దేవులను నట్టుకోలేకుంటే నీకు నాకు శిక్ష పడుతుంది. మరి కెరూబును మళ్ళీ కాలుతున్న రాళ్ళ మధ్యలోకి వాటిని త్రోసేసినాడంటే ఆయన దగ్గర ఉన్నే మరి మళ్ళీ గాబ్రియల్ దూతను ఎలాగ దెబ్బేసినాడు. మరి ఆయన దగ్గర ఉన్ననే గాబ్రియల్ దూతను దెబ్బేసినాడు. కానీ మన వల్లను మన భయంకరమైన మన జీవితమును, మన బ్రతుకును మనం ఆలోచించుకోవాలి. మన జీవితంలో మనం ఎలా బ్రతుకుతున్నామో మరి ఒకసారి చూద్దాము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదువుమా. మీకా అధ్యాయము 8వ వచనం. ఆరో అధ్యాయము 8వ వచనం. మీకా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నారు. ఓకేమ్మా. దేవుడు ఏమంటున్నాడు? మనసుడా, ఏది ఉత్తమో అది నీకు తెలియబడునని, మరి న్యాయముగా నడుచుకోమని ఉన్నట. నీకు కనికరము ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా అని అంటున్నాడు. యెహోవా ఇదే అడుగుతున్నాడు. మరి మనసుడా అంటున్నాడు. మరి దేవుడు కూడా మరి పిలుస్తున్నాడు. దేవుడు అన్యాయముగా మరి ఇక్కడ కూడా అన్యాయమనే చెప్తున్నాడు.
మరి మనుషుడిని పిలుస్తున్నాడు. మరి యొక్క దేవుడు చేసే ప్రతి ఒక్క మాటకును మరి దేవుడు అన్యాయము కోరుతున్నాడు అంటున్నాడు. మరి అన్యాయముగా బ్రతుకుతున్న మనము ఎలా ఉన్నాము? మరి ఒక గొంగర పురుగు ఉంది. ఆ గొంగర పురుగు మరి వాటిని పట్టుకోవంటే పట్టుకుంటారా? పట్టుకోరు. ఆ గొంగర పురుగు దాని దగ్గరికి పోవాలంటే అమ్మో దానికి ఏందో బొచ్చుంది, ముళ్ళులు ఉన్నాయి అంటారు. కానీ అది గొంగర పురుగు ఎట్లా ఉన్నా కానీ వాటిని చంపేదో లేకుంటే వాడిని దొబ్బేసేదో దాని దగ్గరికి పోవాలంటే పోరు. కానీ అదే సీతాకొక చిలక చూసినామనుకో వాటి దగ్గరికి ఎవరికైనా గాని ఆ సీతాక చిలక మరి ప్రేమతో పట్టుకోవడానికో అది మన దగ్గరికి రాదు, మనమే వాటి దగ్గరికి పోతాము. ఆ సీతాక చిలక అందరికీ ఇష్టమే పట్టుకోవాలంటే. మళ్ళీ గొంగర పురుగు వాటికి ముళ్ళులు పొచ్చుంటుంది, వాటిని చూసాలకి పెయ్యంతా తొలగించుకుంటారు. కానీ అలాంటిగా నువ్వు పుడుక అన్యాయముగా మరి ఉన్నావు. మరి నీ యొక్క దేవుడు ఏమంటున్నాడు? మనుషుడా నీ ఉత్తముగా అది నీకు తెలియబడుతున్నది అంటున్నాడు. న్యాయముగా నడుచుకోమంటున్నాడు. ఏది నీ ఎదుట ప్రవర్తించుతూ ఉన్నావో ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు అంటున్నాడు. మరి గొంగర పురుగు నీ దగ్గరికి రాదు, సీతాకు చిలక నీ యొక్క దగ్గరికి రాకుండా కూడా నువ్వే దాని దగ్గరికి వెళ్తావు. అది దేవుడు సీతాకు చిలక మాదిరి నిన్ను ఉండమంటున్నాడు. గొంగర పురుగు వల్లే నువ్వు ఉండిపోవాకు అంటున్నాడు. మళ్ళీ ఆయా భయంకరమైన ఆ యొక్క గొంగర పురుగు వలె మనిషిని పోల్చినాడు దేవుడు. మళ్ళీ విశ్వాసమును సీతాకొక చిలకను న్యాయమును వాటికి పోల్చినాడు. మరి అన్యాయముగా చేసిన వాడు మరి గొంగర పొడుగు వలె నడుచుకుంటారు. మరి మనుషునికి ఇబ్బందికరమైనది. మరి దేవుడు మరి ఇప్పుడు వారు ఎంత భయంకరంగా అయినా మరి శిక్షకు మరి గొంగర పొడుగును చూసి మరి వాటిని మనము జలదరించుకుంటాం. శిక్ష నీకు ఉంటుంది అంటున్నాడు. అంటే ఆ యొక్క గొంగర పొడుగు అనే ఉంటే మనకు శిక్ష విధించుతుంది. అన్యాయముగా మనం చేసినది మరి మనకు శిక్ష విధించుతుంది. మరి ఆ యొక్క సీతాకు చిలక వలె మనము ప్రేమతోను విశ్వాసముతోను ఆ యొక్క వాటిని మరి ఎలాగా ప్రేమతో వాటిని మనము మరి వాటిని చూసి ఎలా మనలో మళ్ళీ ప్రేమ కలిగి మన మనసు అంతా ఆనందముతో ఉంటాది. అదే గొంగర పురుగు జీవితము అది ఎలా ఉంటుందో భయంకరమైన వాటి వలె మనం ఉంటాము. మళ్ళీ ఉత్తముగా జీవించాలా. దేవుడు ఏమంటున్నాడు? అదే కదా నీకు న్యాయమును పరిశుద్ధతను నీకు ప్రేమను కలిగి నువ్వు అయిష్టంగా నువ్వు ప్రవర్తించుట ఇదే కదా నాకు కావాల్సిందని దేవుడు మరి మాట్లాడుతున్నాడు. మరి ఆ యొక్క సీతాకు చిలక వలె కూడా మనము కూడా నడుచుకోవాలని మరి దేవుడు మనకు ఇచ్చిన ఘనతను బట్టి మనము ఏ యొక్క జీవితంలో మనము నడుచుకుంటున్నామో మరి ఏ యొక్క మనం ప్రవర్తిస్తున్నామో మరి ఆ యొక్క గొంగర పొడుగు వలె లేకుండా మనం ఆ యొక్క జీవిస్తున్నాము. మరి సీతాకు చిలక వలె మనం కూడా దేవుని వలె మనం దేవుడు చెప్పిన మాటకు మరి నడుచుకోవాలి. మరి యోబు అధ్యాయము 34:10 వచనం చదవమా. యోబు అధ్యాయము 34:10 వచనం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. జ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి అంటున్నాడు. దేవుడు అన్యాయము చేయుట సంభవము, ప్రవక్తుడు దుష్కార్యము చేయుట అసభ్యము. నరులకు ఇలాగా తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చాను అంటున్నాడు. అంటే అన్యాయము అంటే మరి జ్ఞానము గలవారులారా అంటున్నాడు.
నా మాటలు వినడి అంటున్నాడు. దేవుడు అన్యాయము చేయుట అసాధ్యం అంటున్నాడు. మళ్ళీ అన్యాయముగా మనం నడుచుకుంటున్నాము, మరి జ్ఞానము గల్లగి నడుచుకోరి అంటున్నాడు. నా మాట వినరి అంటున్నాడు, నా మాట ఆలకించడి అంటున్నాడు, నా మాటను బట్టి నడుచుకోరి అంటున్నాడు. నా మాటను బట్టి మీరు అన్యాయము చేయకుండా న్యాయముగా బ్రతకరి అంటున్నాడు. న్యాయమును చూపిరి అంటున్నాడు, న్యాయమును ప్రేమించడి అంటున్నాడు, న్యాయమునే ఎత్తుకొడి అంటున్నాడు. అన్యాయముకు మీరు పోవకరి పాపము జోలికి అంటున్నాడు. మరి కానీ దేవుడు అన్యాయము అని ఆయన దేవుడు అన్యాయం అని చెప్తున్నాడు. న్యాయము బ్రతుకుడి అంటున్నాడు. లోపల అన్యాయముగా ఉండకూడి అంటున్నాడు. కానీ నాశనానికి జారిపోయి మరి నిత్య రాజ్యమునకు కోల్పోతున్నారు అంటున్నాడు. మరి దేవుడు చూడు, నిత్య జీవము మరి జారిపోతున్నాడు అంటున్నారు. లోపల అన్యాయము బ్రతుకుటకును పోకడి అంటున్నాడు, నశించకరి అంటున్నాడు, జారిపోకరి అంటున్నాడు, నిత్య రాజ్యమునకు కోల్పోతున్నారు అంటున్నారు. అంటే మనము పరలోక రాజ్యముకును మనం కోల్పోతున్నాం, మరి నిత్య రాజ్యమునకు మనము మరి జారిపోతున్నాం. మరి ఉన్నట్ట మనము దేవుడు ఎలా మనం జారిపోతున్నాము, ఎలా మనం ఉంటున్నాము, అన్యాయానికి వ్యాపారములో తోనిక రాళ్ళు వలె మరి గొంగర పుడుగు వలె మరి అన్యాయము చేస్తూ మరి బీదల వలె మరి ఈ అన్యాయము గురించి దేవుడు మనకు మరి మాట్లాడుతున్నా. దేవుడు ఏమంటున్నాడు, మీరు అన్యాయానికే జారిపోయి నిత్య జీవమునకు కోల్పోయి ఉంటున్నారు అంటున్నాడు. మళ్ళీ మీరు ఏ మాత్రములో మీరు వినకుండుంటే, మరి అన్యాయముగా మాట వినకుంటే మరి ఆయన మరి దుష్టునికి తనే అప్పగిస్తాడంట. దుష్టుడు అంటే అపవాది అంటే దుష్టుడు. మళ్ళీ పాపము, మళ్ళీ చెడు, అపవియ, కలహం, కపటం ఇవన్నీ మరి అపవాదిలో ఉంటాయి. మనలో కూడా అలాంటి జీవితము ఉంటే మరి దుష్టునికే మన జీవితాన్ని దేవుడు తనకే అప్పగిస్తాడంట. మరి అలాంటి అప్పగిచ్చి ఆ శిక్ష మరి దేవుడు మన మీదికి రాకోకుండా న్యాయంగా బ్రతకడని మరి మనం తూకం రాళ్లను గురించి, మరి గొంగరు పురుగు గురించి, మరి చితాకు చిలక గురించి పరిశుద్ధముగా బ్రతకరని దేవుడు మనకి ఎంతగానో మనకి మరి నా మాట వినరి మనసులారా అంటున్నాడు, నా మాట వినరి జ్ఞానులారా అంటున్నాడు. మళ్ళీ జ్ఞానము గురించి చెబుతున్నాడు, మనసులారానే చెబుతున్నాడు, నా మాట వినారి అన్యాయం చేయకూడదు అంటున్నాడు. మరి ఇవన్నీ మనకు ఇచ్చిన దేవుడు ఈ మాటలన్నీ మరి మీ అందరికీ మరి ఈ వాక్యమును నాకు చదువు రాదు, ఏం రాదు, కానీ దేవుడు ఇచ్చిన మహిమ కొరకు ఏదో వచ్చిన కొద్దీ నా యొక్క దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి ఈ వాక్యం నాకు దేవుడిచ్చి నాతో మరి దేవుడు మాట్లాడినందుకు మనం వాళ్ళందరినీ దేవుడు మనకి వాక్యం ఇచ్చినందుకు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. చక్కటి వాక్యోపదేశాన్ని అందించినటువంటి నువ్వు సిస్టర్ గారికి మొబైల్ స్థితి ఆరాధన తరఫున ఫేజాల్ సిస్టర్, ఫేజ్లాల్ సుకన్య సిస్టర్ నాన్నగారు ఉన్నారా? ఉన్నారు సిస్టర్. చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి. ఇస్తున్నారు సిస్టర్. అలాగే చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వడానికి హిందూపూర్ ప్రాంతంది రెవరెండ్ డాక్టర్ ఎస్ రత్నమయ్య గారిని మొబైల్ స్థుతి ఆరాధన తరపున ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ అయ్య గారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి అయ్య గారు. ఓకే అమ్మా. పరిశుద్ధుడైన దేవ, కృపా కనికరం గల మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములనైనా ఇంతవరకు సహోదరి అందించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. నిన్న ప్రతి ఒక్కరు కూడా ఆ మాటలను గుర్తు చేసుకుని జీవితాలను సరిదిద్దుకోవటానికి కృపను దయచేస్తారని పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయనా. పాటలు పాడినటువంటి వారిని, ఆరాధనలో ఉన్నటువంటి వారిని, ప్రతి విశ్వాసిని పేరు వస్తున్న దీవించి మీకు బలపరుస్తారని
మా ప్రభుని ప్రియరక్షకుడు యేసయ్య అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకదేవుని యొక్క ప్రేమ సంతోష సమాధానాలు మొబైల్ స్థుతి ఆరాధనలో కలుసుకుని ప్రతి ఒక్కరికి తండ్రి వర్తమానాన్ని అందించిన బిడుగును సదా మీకు దయచేసి బలపరిచి ఆశీర్వదించుదురు కాక. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. అర్థం సార్ మా ప్రార్థన చేసినటువంటి పవిత్ర గారికి చక్కటి పాట పాడి వినిపించినటువంటి సికిలమ్మ గారికి చక్కటి ఆరాధన చేసి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి డేవిడ్ బ్రదర్ గారికి, అలాగే చక్కటి వాక్య ఉపదేశాన్ని అందించినటువంటి లుదియా సిస్టర్ గారికి, అలాగే చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చినటువంటి ఏ సత్యమయ్య గారికి మరొక